హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీసీ లెక్చర్స్. రీసెంట్గా మనం టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది, కానీ రెస్పాన్స్ చాలా తక్కువ ఉంది. ఎక్కువ మంది రిజిస్టర్ అయ్యారు కానీ ఆన్సర్ కాపీస్ చాలా తక్కువ రిసీవ్ అయ్యాయి. సో దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తుందంటే ప్లీజ్ ఆన్సర్ చేయండి. టెస్ట్ సిరీస్ అనేది ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కూడా కంప్లీట్ అయ్యి నెక్స్ట్ టెస్ట్ని మనం స్టార్ట్ చేయొచ్చు. సో అందుకని చెప్పి ఈ జస్ట్ ఒక ఇనీషియల్గా ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేయబోతున్నాను ఈ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది. సో మిగతా 9 క్వశ్చన్స్ కూడా మీరు ఇంకో 2-3 డేస్లో మీరు మొత్తం అందరూ ఆన్సర్ కాపీస్ నాకు పంపిస్తే అవి కూడా రిమైనింగ్ వీడియోస్లో చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేంటంటే చెప్తుంది, ఒకసారి మీరు టెస్ట్ సిరీస్ ఆన్సర్ చేస్తే మీకేంటే ఒక ఐడియా వస్తుంది, అప్రోచ్ ఎలా ఉండాలి, నెక్స్ట్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేసుకుంటే ఈజీ అవుతుంది, నెక్స్ట్ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఎలాగా సాల్వ్ చేయాలి, ఇలాంటివన్నీ కొన్ని ఐడియాస్ అనేవి మీకు వస్తాయి. అందుకని చెప్పి ఈ టెస్ట్ సిరీస్ మెయిన్ ఫోకస్ అనమాట. ఎందుకంటే దాంట్లో కూడా మీకు 3 లెవెల్స్ కనిపిస్తున్నాయి, మొత్తం ఈజీ, మోడరేట్ అండ్ డిఫికల్ట్ లెవెల్. సో మీకు ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు బాగా హెల్ప్ అవుతుంది. అందుకని నేను ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాను ఈ టెస్ట్ సిరీస్ మీద. అయితే నోట్స్ కావాలంటే మీరు ఈ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని లింక్స్ పెట్టడం జరిగింది. అలాగే ఈ టెస్ట్ సిరీస్ సంబంధించిన మెటీరియల్ కూడా దీంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్ అయితే ఫేస్బుక్ పేజ్లో మీ క్వరీస్ ఏమైనా ఉంటే సరే మీరు పోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్ కేస్ మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి ఈ టెస్ట్ సిరీస్కి రిజిస్టర్ అవ్వండి. ఎందుకంటే వీడియో ఎక్స్ప్లెనేషన్తో పాటు ఈ టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా తక్కువ ఫీ, 9 రూపీస్ ఆర్ అంతకన్నా ఎక్కువ మీరు పే చేయొచ్చు. సో ఈ లింక్ ద్వారా మీరు పే చేస్తే ఈ టెస్ట్ సిరీస్కి రిజిస్టర్ అవ్వచ్చు. దాంతోపాటు మీకు ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు వస్తాయి. నెక్స్ట్ అసలు మెయిన్గా ఏంటంటే నేను ఫోకస్ చేస్తుంది ఈ టెస్ట్ సిరీస్ మీద ఈ కాన్సెప్చువల్ క్లారిటీ. ఎందుకంటే అందరూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కానీ ఈ పేపర్ డిస్కషన్ అనేది పెద్దగా ఉండదు. ఏదో ఆన్సర్ షీట్ ఇచ్చేసి సెల్ఫ్ ఇవాల్యుయేషన్ అంటారు. కానీ ఇక్కడ మేము చేస్తుంది ఏంటంటే ఒక డిఫరెంట్ అప్రోచ్. ఎందుకంటే మీకు పర్ఫెక్ట్ కాన్సెప్చువల్ క్లారిటీతో మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరు. అలాగే ఇప్పుడు కనుక మీరు ఈ టెస్ట్ సిరీస్లో ఎక్కువ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తే మీకు గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఎలా అప్రోచ్ అయితే బాగుంటుంది, ఇంకా మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు అనమాట. సో ఇక్కడ ఏంటంటే సిలబస్ అనేది మ్యాటర్ కాదు. సో సిలబస్ మీరు 100% కవర్ చేయకపోయినా పర్లేదు, కానీ దీంట్లో ఒక 70% సిలబస్ కంప్లీట్ చేసి ఎక్కువ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కనుక మీరు ఆన్సర్ చేయగలిగితే అది మీకు పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్ట్ అయ్యి మిగతా క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా టార్గెట్ చేయగలరు. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. సో మెయిన్గా ఏంటంటే మీరు ఎక్కడైతే నెగిటివ్స్ వస్తున్నాయో, ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారో అవన్నీ మీరు రిజాల్వ్ చేసుకోవచ్చు. అవి మళ్ళీ మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్స్లో మళ్ళీ అవే తప్పులు రిపీట్ అవ్వకుండా ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. సో రీసెంట్గా నాకేంటో ఒక మెయిల్ వచ్చింది, పర్సనల్గా యూట్యూబ్ వాళ్ళు నాకు ఇన్వైట్ చేయడం జరిగింది ముంబైకి. సో ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ కేటగిరీలో మన ఛానల్ ఒక్కటే సెలెక్ట్ అవ్వడం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అనేది చెప్పుకోదగ్గ విషయం. సో ఇదంతా మీ సపోర్ట్ వల్ల ఎంతవరకు వచ్చింది. సో నెక్స్ట్ మంత్ ముంబై వెళ్తున్నాను. సో పర్సనల్గా ఈ యూట్యూబ్ క్రియేటర్ కంటెంట్ ల్యాబ్లో ఒక వర్క్షాప్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ మీ సపోర్ట్ వల్ల ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎక్కువ చేయగలను. సో ప్లీజ్ నన్ను కూడా మోటివేట్ చేయండి. మీరు కూడా కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే ఇంకా ఎంతకన్నా ఎక్కువ మనం చేయగలిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ కేటగిరీలో చాలా తక్కువ అనమాట. అందరూ ఏంటంటే రొటీన్గా వెళ్తారు, కానీ ఆ క్రియేటివ్ మెథడ్స్లో చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. సో ఇటు సౌత్ ఇండియాలో నేను ఒక్కడనే, నాతో పాటు ఇంకో అబ్బాయి బెంగళూరు నుంచి ఉన్నాడు. సో ఇద్దరు మాత్రం సెలెక్ట్ అయ్యాము ఎడ్యుకేషన్ కేటగిరీ నుంచి ఈ వర్క్షాప్కి. సో ఇది ఆ వెయిటేజ్. అసలు యాక్చువల్గా మన ఛానల్ దగ్గర వెయిటేజ్ అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఈవెన్ ఇండియాలో ఇది నెంబర్ 1 ఛానల్, ఇది స్టేట్ పిఎస్సీలో కంపేర్ చేసుకుంటే. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. అలాగే మీరు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే ఎందుకన్నా మంచి క్వాలిటీ వీడియోస్, బెటర్ వీడియోస్ నేను అవుట్పుట్గా ఇవ్వగలను. అది మీకు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కంపల్సరీ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్ అయ్యే ఎంతమంది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ దాంట్లో 100% క్వశ్చన్స్ కవర్ అవ్వడం జరిగింది. అలాగే రైల్వే ఎగ్జామ్లో కూడా 83% క్వశ్చన్స్ ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ నుంచి కవర్ అయ్యాయి. సో రీసెంట్గా మనకి ఎస్ఏ ప్రిలిమ్స్ పేపర్లో కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి మనకి ఈ వీడియోస్ నుంచి డైరెక్ట్గా పడడం అనేవి జరిగింది. చాలా మంది కూడా హెల్ప్ అయ్యింది. అది నాకు పర్సనల్గా కొంతమంది మెసేజ్ చేశారు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ ఛానల్ని. అదైతే ఇంకా మంచి వీడియోస్ చేసే అవకాశం ఉంటుంది. అయితే టెస్ట్లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకేంటే ఒక గుజరాతీ మర్చెంట్ వాస్కో డి గామాని గైడ్ చేశారనమాట. సో ఆయన క్యాలికట్ని రీచ్ అవ్వడానికి ఒక గుజరాతీ మర్చెంట్ హెల్ప్ చేయడం జరిగింది. సో ఆయన పేరేంటి? సో రైట్ ఆన్సర్ ఏంటి? అబ్దుల్ మజీద్ అనమాట. ఇక్కడ ఏంటి ఇబ్న్ మజీద్, అబ్దుల్ మజీద్, సర్కార్ హుసేన్ మజీద్ అలీ అని ఇచ్చాను. అయితే ఇబ్న్ మజీద్ ఎందుకంటే ఇచ్చానంటే దీంట్లో చాలా బుక్స్లో కూడా
అబ్దుల్ మసీద్ అని ఉంది, కానీ కొన్ని వెబ్సైట్స్ లో దీని నుంచి ఇబ్న్ మసీద్ అని ఇచ్చారన్నమాట. సో కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేయడానికి ఇబ్ని మసూద్, అబ్దుల్ మసీద్ ఇస్తే కంపల్సరీ మనకి అబ్దుల్ మసీద్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇన్ కేస్ అబ్దుల్ మసీద్ ఇవ్వకుండా ఓన్లీ ఇబ్న్ మసీద్ కానీ మనకి ఆప్షన్స్ ఇస్తే దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సో ఎప్పుడైనా సరే ఆప్షన్స్ లో ఈ రెండు కనిపిస్తే దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, దీనికి సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి. అలాగే ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ కనిపిస్తే మనకి ఇబ్న్ మసీద్ అని పెట్టారనమాట. సో ఇబ్న్ మసీద్ కాకుండా ఉంటే ఓన్లీ అబ్దుల్ మసీద్ అనేది పెట్టాలి. సో ఇది ఒక మెయిన్ క్వశ్చన్. అయితే దీన్ని లోతుగా పరిశీలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ఏ చూద్దాం. ఈయన ఇబ్న్ మసీద్ ఎవరంటే ఈయన ఒక అరేబియన్ నావిగేటర్ అనమాట. సో జనరల్ గా అరబ్స్ తాలూకా డామినెన్స్ అక్కడ ఉండడంలో ఆ పార్ట్ లో స్పెషల్ గా ఈయన ఒక మెయిన్ నావిగేటర్. నెక్స్ట్ ఈయన కూడా ఫస్ట్ అరబ్ సీమెన్ అని పిలుస్తారు. ఈయన టైటిల్ ఏంటంటే లయన్ ఆఫ్ ద సీ. సో ఇవి సమ్ బేసిక్ స్టఫ్ మనకి ఇబ్న్ మసీద్ గురించి తెలుసుకోవడానికి. సో మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే అరేబియన్ నావిగేటర్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అరేబియన్ నావిగేటర్ అండ్ ఈయన కూడా ఒక కార్టోగ్రాఫర్ అని కూడా మనకి తెలుస్తుంది. సో ఇది ఇబ్న్ మసీద్ గురించి. ఈయన ఫస్ట్ అరబ్ సీమెన్ అండ్ టైటిల్ ఏంటంటే లయన్ ఆఫ్ ద సీ. నెక్స్ట్ అబ్దుల్ మసీద్ అనేది మనకి రైట్ ఆప్షన్. సో అబ్దుల్ మసీద్ ఈయన ఎలా హెల్ప్ చేశారు వాస్కో డి గామా అనేది కొంచెం తెలుసుకుందాం. సో అబ్దుల్ మసీద్ ఏంటంటే వాస్కో డి గామా ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ క్రాస్ అవుతున్నప్పుడు ఈ మెడగాస్కర్ అనే పాయింట్ కి రీచ్ అయినప్పుడు మనకి ఈ గుజరాతీ మర్చెంట్ ఎవరంటే అబ్దుల్ మసీద్ ని కలవడం జరిగింది. సో అబ్దుల్ మసీద్ మనకంటే ఇలా ఒక సీ రూట్ ఉంది డైరెక్ట్ గా ఇండియాకి అని చెప్పడం జరిగింది. సో దాంతో మనకి వాస్కో డి గామా డైరెక్ట్ గా ఈ క్యాలికట్ కి 1498 లో వచ్చారనమాట. సో ఇది బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్. నెక్స్ట్ సర్కార్ హుస్సేన్ మాజిద్ అలీ. సో ఈ రెండు ఆప్షన్స్ అంటే జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి, ఏదంటే హిస్టరీతో అసలు రెలవెన్సీ లేదు, ఓన్లీ కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రం ఇచ్చాను. ఎందుకంటే మాజిద్ అనేది కామన్ గా చూస్తే మీకు ఉంది ఇబ్న్ మసీద్, అబ్దుల్ మసీద్ అండ్ మాజిద్ అలీ అని. ఏంటంటే జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి సర్కార్ హుస్సేన్ ఒక ర్యాండమ్ గా ఏదో ఒక ఐడియా వచ్చింది, అందుకని ఈ క్వశ్చన్ ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ తర్వాత ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ మనం ఎక్కువ ఫోకస్ చేస్తుంది అంటే అబ్దుల్ మసీద్ అనమాట. సో అబ్దుల్ మసీద్ మనకి వాస్కో డి గామాకి హెల్ప్ చేశారు క్యాలికట్ రావడానికి. ఎక్కడి నుంచి అంటే ఏ పాయింట్ లో అంటే ఇక్కడ మెడగాస్కర్ దగ్గర ఈయన ఒక డైరెక్ట్ సీ రూట్ ఉంది ఇండియాకి అని చెప్పడం జరిగింది. సో సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకుంటే మాజిద్ మైకల్ అని పెట్టుకోవచ్చు. ఆల్రెడీ మీకు చెప్పాను వీడియోలో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ప్లీజ్ మీ ఆన్సర్ కాపీస్ అన్ని పంపించండి నా పర్సనల్ ఈమెయిల్ ఐడికి. అలాగే టెస్ట్ సిరీస్ 2 ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. అలా మిగతా 9 క్వశ్చన్స్ వరకు వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.